అందరికీ నమస్కారం. వార్మ్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వేదిక మీదున్న పెద్దలందరికీ, టీచర్స్కి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. సో రియలీ గ్లాడ్ టు బీ హియర్ టుడే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్. చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరితో ఈరోజు చెప్పేది ఏంటంటే, ఎంత భయంకరమైన చీకటైనా చిన్న జ్ఞాన వెలుగు దీవెనతో కాంతులు చూపే ఈ సెయింట్ మార్టిన్స్ విద్యా సంస్థ మరియు సంస్థాపకులకు నేను అభినందనలు తెలుపుతున్నాను. మనం చూస్తే చదువు చెప్పడం అనేది ఒక కళ. సో అటువంటి కళా నైపుణ్యాలున్న గురువులను ఒకే చోట సమకూర్చి విద్య పంచుతున్న సెయింట్ మార్టిన్స్ హై స్కూల్కి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్నదానం ఆకలిని తీరుస్తుంది, అక్షరదానం అజ్ఞానాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. మనము చూస్తే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నప్పుడు మల్లె లాంటి మంచము మరియు కంచు పళ్ళెంలో అల్పాహారం తినచ్చు. చేతి గీతలు, రేఖలు, తలరాతలు చూడనక్కర్లేదు. నిజమే కదా? కానీ వాస్తవంగా చెప్పాలంటే జీవితం అనేది ఉప్పొంగే జలపాతం. పుణ్యమే పాపముగా మారవచ్చు, అనుబంధం రణరంగంగా మారవచ్చు. ఇటువంటి కఠినమైన సమయాల్లో మన గురువులు ఇచ్చే శిక్ష దీక్ష వేదాంతంగా మారుతుంది. సో మీరు స్టూడెంట్స్ అందరూ కూడా మీ గురువు బాటలో నడుస్తూ అదుపులో ఉండి ఆజ్ఞను అనుసరించి ముందుకు వెళ్ళాలి అని నేను విద్యార్థులందరితో కోరుకుంటున్నాను. ఇది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన లైఫ్లో పేరెంట్స్, నేను ఇచ్చే మెసేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ ఏంటంటే, మన లైఫ్లో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో తల్లిదండ్రులు మన జీవితంలో ఉండే దేవతలు. వారి ప్రేమని, కష్టాలని గౌరవించడం మన కర్తవ్యం. ఎందుకంటే తల్లి అనేది గుండె నిండిన ప్రేమ, తండ్రి అనేది ఆత్మ నిండిన బలం. అదేవిధంగా తల్లి ఓ వెలుగు దీపం, ప్రతి కళని వెలిగిస్తుంది. మరియు తండ్రి చెట్టు నీడల ప్రతి కష్టాలని ఎదుర్కొనే బలం మనకిస్తాడు. సో యూ షుడ్ ఆల్వేస్ లవ్ యువర్ పేరెంట్స్. మనం చూస్తే తల్లి ప్రేమ, తండ్రి ఆప్యాయత. ఆకాశం ఎంత విస్తారమైనదో తల్లిదండ్రుల మనసు కూడా అంతే విస్తృతమైనది. కావున మనస వాచ కర్మ మాతృదేవో భవ పితృదేవో భవ పాటించవలసిందే. పిల్లలందరూ కూడా, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పేరెంట్స్ని మీరు ప్రేమిస్తే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాకు మీ క్లాప్స్ చప్పుడు రావడం లేదు. లౌడర్. ఈరోజు ఇక్కడ మన ఈ యాన్యువల్ డేకి వచ్చేసిన చాలామంది మదర్స్ ఇక్కడ ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నారీ శక్తి మొత్తం ఇక్కడ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనము అమ్మని ప్రేమించాలి, అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. ఎందుకంటే అమ్మ ప్రేమ, భార్య ఆశ్రయానికి మరియు సోదరి స్ఫూర్తిని గౌరవించడం మన కర్తవ్యం. సో అమ్మ గురించి చెప్పాలంటే, అధ్యాంతము లేని అమరానందమే అమ్మ ప్రేమ. ఈ బంధము లేని తొలి సంబంధమే అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ దివ్య భావము, దైవ రూపము, జీవన రాగము మరియు హద్దులేని చిరుగాలి ప్రేమ అమ్మ ప్రేమ. సో పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యంలో తీర్చిదిద్దిన మా అమ్మ వడియే నా బడి, ఇదే నా విజయానికి మూల మంత్రం. సో మా అమ్మ నేర్పించింది ఒకటే, ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం మీలో ఉండాలి. లేకపోతే బానిసత్వమే మీకు దిక్కవుతుంది. మీరందరూ మీ అమ్మని ప్రేమించారా? ఇంత సైలెంట్గా కూర్చున్నారు. ఏదో చాలా తక్కువ అనిపిస్తుంది.
చూడండి, లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే పేరెంట్స్ని, టీచర్స్ని ప్రేమించినప్పుడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే 100% మీరు మీ లైఫ్లో మీ గోల్ అచీవ్ చేయగలరు. అది క్లియర్గా చెప్తున్నాను. అదే నా విజయానికి మూలమంత్రం అనేసి. అది ఎడ్యుకేషన్ అయినా, స్పోర్ట్స్ అయినా, మ్యూజిక్ అయినా. నేను ఇవన్నీ అచీవ్ చేశానంటే దిస్ ఇస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సో మనందరము తెలుసుకోవాల్సిన విషయం, ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయము టీచర్స్ గురించి. మన గురువులు ఎన్ని సమస్యలు ఉన్నా మరియు ఎన్ని సమస్యలతో సతమతై ఉన్నా అన్ని గుండె నిండా దాచుకుంటూ ప్రతి ఉదయాన్ని ఒక కొత్త ఆశతో మరియు జయము విజయము కలిగించే ప్రేరిత వాక్యాలతో మనకు స్ఫూర్తిని అందచేస్తారు. సో అటువంటి ఆచార్యులకు, అధ్యాపకులకు, విద్యావంతులకు, విద్యావేత్తలకు మరియు సెయింట్ మార్టిన్స్ శిక్షకులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. దేర్ షుడ్ బి ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది టీచర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ స్కూల్. ఎందుకంటే పిల్లలని చదివించడం మరియు ఇన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అది స్పోర్ట్సే కానీ, యోగాయే కానీ, మెడిటేషన్ కానీ, అండ్ ఇప్పుడే అనౌన్స్ చేశారు న్యూస్ పేపర్ రీడింగే కానీ, ఇవన్నీ మేకింగ్ దెమ్ డూ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో యూ ఆల్ మస్ట్ బీ గ్రేట్ఫుల్ టు ద టీచర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ దిస్ స్కూల్. సో ఇందాక మన చీఫ్ గెస్ట్ మరి లక్ష్మణ్ రెడ్డి గారి గురించి చెప్పారు. అంటే ఈ ఏజ్లో కూడా సార్ అసలు మనందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇందాక అచీవ్మెంట్స్ మనం విన్నాము. సో నేను చెప్పేది ఏంటంటే, ఉక్కు మనిషి లాంటి మన మరి లక్ష్మణ్ రెడ్డి గారు మీ అందరితో తోడు ఉంటే పగలే వెన్నులుగా మారతాయి. మరియు ఈ సెయింట్ మార్టిన్ స్కూల్ పిల్లలందరూ కూడా యావత్ ప్రపంచంలో పేరు ప్రతిష్ట తెస్తారు అని, మన స్కూల్కి పేరు ప్రతిష్ట తెస్తారు అని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి మన జై కిషన్ గారి గురించి చెప్పాలంటే, ఆయన మౌనమే ఒక ప్రేరితమైన సందేశం మరియు ఆయన ఆవేశం ఒక నూతన మార్గం. ఎందుకంటే ఆయన మాటలతో కాదు, చేతులతో చేసి చూపిస్తారు. మరి జై కిషన్ గారి పిల్లల పట్ల ప్రేమ, వారి గొప్పతనం, అదే కాకుండా వారు చేసిన విలువ అనేది వారు చేసిన జీవిత త్యాగాన్ని చెప్పచ్చు. మరియు ఆయన సంకల్ప బలం మరియు వాళ్ళ టీం మెంబర్ సంకల్ప బలం ఈరోజు ఈ విద్యా సంస్థ 3 పూలు 6 కాయలుగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. అండ్ ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్, అందరూ జాగ్రత్తగా వినాలి, స్పెషల్లీ పేరెంట్స్. దిస్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది parents. So are you ready to listen? మీ వాయిస్ రావడం లేదు, లౌడర్. Are you ready to listen? పేరెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. yes or no? yes. సో మనం చూసే మనము రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కానీ మనము నడిచే మార్గం తప్పైతే దాన్ని తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. ఓకే, కావున వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో స్పెషలీ పిల్లల్లో, టీనేజర్స్లో ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పుదారిపై వేగవంతమైన దశ దిశల్లో దూసుకెళ్ళి చేతికి చిప్ప, కంటికి రెప్ప లేకుండా అద్దాల దురద మానసిక వేదన మరియు మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. అందుకే స్పెయిన్ లాంటి దేశాలు ఫోన్ బాక్స్ల పైన హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో నేను మీ అందరికీ ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, కానీ ఒక మంచి పర్పస్ గురించి దాన్ని యూజ్ చేయాలి. చెడు అలవాట్ల గురించి ఎడిక్ట్ కాకూడదు పిల్లలు. సో అది చూసుకోవడం పేరెంట్స్ బాధ్యత. ఎందుకంటే చాలామంది అడుగుతారు, నేను ఇంకా మా తమ్ముడు అగస్త్య కూడా సేమ్ నాలాగే 8 ఇయర్స్కి 10 ఇయర్స్కి ఇంటర్మీడియట్, 13 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. తను కూడా 15 ఇయర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. మరియు మొత్తం ఇండియాలోనే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే 2 స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ చేశాడు, బైపీసీ ఆల్సో సిఈసి. సో మేము ఇవన్నీ ఎలా చేసాము అని అడిగితే నేను ఒకటి మాట అంటాను,
మీ పిల్లలు నాలాగా ఇంకా మా తమ్ముళ్ళలా కావాలంటే మీ పేరెంట్స్ అందరూ మా పేరెంట్స్ లాగా కావాలి అని నేను అందరికీ చెప్తాను. సో ఆల్రెడీ టీచర్స్ ఈ స్కూల్లో మీకు సపోర్ట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా టీచర్స్కి సపోర్ట్ చేస్తే 100% ప్రతి ఒక్క అమ్మాయి కూడా నయనా జైస్వాల్ అవుతుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను. మరి విజయానికి వచ్చే అన్ని కష్టాలను అధిగమించడానికి ధైర్యం, సంకల్పం మరియు శ్రమ యొక్క మద్దతు అవసరము. అందుకే చెప్తాను, విజయానికి ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమైనదో ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యమైనది అని మనం అందరం తెలుసుకోవాలి. ఇంకా మన జీవితంలో ఓటమి ఓ పాఠాన్ని ఇస్తుంది. ఓటమి గురువు లాంటిది. ఏది చెయ్యకూడదో ఎలా చేయకూడదో మనకు నేర్పిస్తుంది. కావున జీవితంలో ఓటమి పాలైనప్పుడు నిరుత్సాహపడకూడదు. వాస్తవంగా చెప్పాలంటే ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. అది సింహం అయినా ఈగల బెడద తప్పించుకోలేదు. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, అదేంటంటే ఇటువంటి జ్ఞానం వంశపారపర్య సంపాదనతో రాదు. ఇటువంటి జ్ఞానం వంశపారపర్య సంపాదన కాదు. ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. అప్పుడు మనము మన గోల్కి రీచ్ అవుతాము. ఇంకా చరిత్ర కూడా మనం సృష్టించవచ్చు. అండ్ అదేవిధంగా స్కూల్, కాలేజ్ అంటే మన అందరికీ గుర్తొచ్చేది ఏంది? ఫ్రెండ్స్. ఓకే, మిత్రులు. సో మన మిత్రులు జీవితానికి సొంతం, సర్వస్వము, ప్రాణము. ఎందుకంటే మిత్రులున్న చోట మాటలుంటాయి, తూటలుంటాయి, ఆటలుంటాయి, పాటలుంటాయి. అలసట తీర్చుతుంది, ముచ్చటగా 3 మాటలు, మర్యాదలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు గుణపాఠాలు కూడా ఉంటాయి. అందుకే మనము మంచి ఫ్రెండ్స్ని వెతుక్కోవాలి, చెడు ఫ్రెండ్స్తో దూరంగా ఉండాలి. అందుకే చెప్తాను, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన ఈ సెయింట్ మార్టిన్స్ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే అంటే మనము students especially, if you want to be a successful person in your life, dedication and determination are the most important elements which you need to follow. And ade kaakunda regular practice and respect to the master is very important. And manan chuste educational training is just like a water. It has no shape, no color, no taste and no place, but very important for life. మనం చూస్తే వితౌట్ ఎడ్యుకేషన్ లైఫ్ ఈజ్ లైక్ అ మూన్లెస్ స్కై అని నేను చెప్పగలను. సో మీరందరూ కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి, స్టూడెంట్స్ అందరూ. అండ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ థింగ్. మీరందరూ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఈ విషయానికి. మనము మన లైఫ్లో గోల్స్ ఎప్పుడైనా అచీవ్ చేయలేకపోతాము, లేదా ఏదైనా డిలేస్ వస్తాయి దాంట్లో. దానికి మూల కారణం ఏందని తెలుసా మీకు? అదేంటంటే స్పెషల్లీ ఇప్పుడు పిల్లల్లో అది లేజినెస్. ఓకే, చాలా ఇంటెలిజెంట్ ఉంటారు కానీ ఆ లేజినెస్ కొంచెం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో బద్ధకం. మనం చూస్తే బద్ధకస్తుడికి అన్నిటికంటే ఇష్టమైన పదం ఏదో తెలుసా? అది రేపు. ఏది చెప్పినా ఇప్పుడు ఇంట్లో మదర్ అమ్మ అన్న నాన్న బేటా ఎప్పటి నుంచి క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తా అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మమ్మీ పక్కా, లేకపోతే మండే నుంచి స్టార్ట్ చేస్తాను, వచ్చే వారం, వచ్చే నెల, ఇప్పుడైతే లేకపోతే జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తాను. నిజమే కదా? సో అదే జనవరి 1 కాకుండా ఇప్పుడు నుంచే, ఈ క్షణం నుంచే మీరు కష్టపడడం స్టార్ట్ చేస్తే 100% మీరు లైఫ్లో చరిత్ర సృష్టించగలరు. అండ్ మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ
మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సెయింట్ మార్టిన్స్ టీమ్కి, జయకిషన్ గారికి, మన చీఫ్ గెస్ట్ లక్ష్మణ్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, పాత్ర గారికి, అనుపమ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి శ్రీదేవి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి. మైక్ తీసుకొని కిందికి రావాల్సి వస్తుంది, నాకు ఇంకా ఎనర్జీ లేదు. ఇప్పుడు మీరు వార్మప్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి యూ షుడ్ బీ మోర్ ఎనర్జెటిక్ అండ్ లౌడర్. సో ఇంకొకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.